ఇదిగోండి గుమ్మలాడే చికెన్ పచ్చడి ఎంత టేస్టీగా ఎంత బాగుందంటే చాలా మంచి స్మెల్ వచ్చేస్తుందండి, నూరు ఊరిపోతుంది. ఇది ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న గార్డెన్స్ అండి. నేను ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి ఎలా రెడీ చేసుకుందాం చెప్తాను. ఇదిగోండి బోన్లెస్ చికెన్ అండి, 3/4 కిలో తీసుకున్నాను. ఈ ముక్క వచ్చేసి ఈ సైజులో ఉంటే బాగుంటుందండి. మన ఇష్టమైతే బోన్స్ కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు, అట్లా కూడా బాగానే ఉంటుంది. బోన్లు ఇష్టపడే వాళ్ళు అట్లా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీనికి ఒక చిన్న టేబుల్ స్పూను పసుపు వేసానండి, 1 టేబుల్ స్పూను సాల్ట్, ఇది వేసుకుని శుభ్రంగా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెడదామండి. పక్కన పెట్టేసి ఇంకా 1/2 అవర్ తర్వాత కళాయి పెట్టుకున్నానండి, స్టవ్ వెలిగించి. ఇంకా దీంట్లో ఆయిల్ ఏమీ ఏ అవసరం లేదు. ఈ కలిపి పెట్టుకున్న చికెన్ కళాయిలో వేసి మూత పెట్టేసి ఉడకనిద్దామండి. ఎందుకండి మూత పెట్టేద్దాం, ఇది ఒక 1/2 అవర్లో అయిపోయిద్ది. ఈలోపు మసాలా కోసం ఇదిగోండి ఒక 5 లవంగాలు, 2 ఇంచులు చెక్క, కొంచెం 3-4 యాలకులు, 2 స్పూన్లు ధనియాలండి పెద్ద స్పూన్లు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక 2 స్పూన్లేమో ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి మెంతులు కూడా వేసి ఫ్రై చేద్దాం. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఆరబెట్టేద్దాము, ఆరనిచ్చి మిక్సీ చేసేద్దామండి పౌడరు. ఇదిగోండి చికెన్ అవుతుంది, చూసారు ఇలా వాటర్ వస్తాయన్నమాట అండి. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఉంచాలి. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పచ్చడి. ఎందుకంటే మన పిల్లలకి, దూరంగా హాస్టల్లో చదువుకునే పిల్లలకి చక్కగా వాళ్ళు కూరలు అవి బాగా ఉంటారు కదా. 1 కిలో అట్లా పెట్టుకుంటే మనకి 1 కిలో తీసుకుంటే ఒక 1/2 కిలో వస్తుందండి. ఇప్పుడు చికెన్ అయిపోతుంది. ఫ్రై చేసుకోవడం కోసం ఇదిగో పల్లి ఆయిల్ అండి. మనం ఎప్పుడైనా పికిల్స్కి పల్లి ఆయిల్ అయితేనే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఓకేనా, ఇదిగోండి శుభ్రంగా ఇంకిపోయింది కదా చికెన్. ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేసేద్దామండి. చాలా ఆరోగ్యంగానే ఉంటుంది, టేస్టీగానే ఉంటుందండి. చక్కగా పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి కొంచెం వేసుకుని తినడానికి బాగుంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా ఈ రెసిపీలు రెడీ చేస్తున్నాం. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుదామండి. ఓకేనా, ఇదిగోండి వేగిపోయింది. ఈ కలర్ వస్తే చాలండి, మరీ డార్క్ అయితే ఇంకా గట్టి పడిపోయిద్ది ముక్క. ఎందుకంటే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నా, ఇవి వేపుకుందాం. కాస్త 2 రెబ్బలు కరివేపాకు వేద్దాం, ఎందుకంటే కరివేపాకు కూడా వేసేద్దాం. ఇంకా దాంట్లోనే వేసేవచ్చు, ఇంకా సపరేట్గా ఏమి తీయవసరం లేదండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు వేసేద్దామండి. అది కూడా చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుదాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు. ఇది సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. ఎంత వంటలు రానోళ్ళు కూడా చక్కగా చేసుకొని రుచిగా తినొచ్చు. ఇది కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేద్దామండి. ఇలా కొంచెం ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి వంటలు వస్తాయి, మంచి టేస్టీకరమైనది కూడా మనం తినొచ్చు. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను. ముందు కొంచెం ఆల్రెడీ చికెన్లో వేసాం కదండి, కొంచెం చూసుకుని వేసుకోవాలన్నమాట. ఇంకా పౌడర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసేద్దాం. ఇంకా అయిపోయి వచ్చిందండి, పికిల్ రెడీ అయిపోతుంది. ఇది ఆల్రెడీ వేపుకున్నాయి కనుక మనకి ఎక్కువ వేగే పని కూడా లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఇప్పుడు 1 కప్పు కారం వేద్దాం. ఆ కారం కూడా మనం కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేను ఒక 2 స్పూన్లు పెద్ద స్పూన్లు వేసాను, సరిపోయిద్ది దీనికి. అదిగోండి లాస్ట్లో కారం స్టవ్ ఆపి వేయటం వల్ల మనకి
లేదంటే మాడిపోయిద్ది అన్నమాట. కలర్ మారిపోయిద్ది, కలర్ఫుల్గా ఉండదు ముందేస్తే. ఒక హాఫ్ కప్ ఏమో నిమ్మరసం కూడా వేసానండి. ఇది హెమ్మీగా చూడండి ఎంత చక్కగా చికెన్ పికిల్ రెడీ అయిపోయిందో. మన గోదావరి చికెన్ పచ్చడి అండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా? ఎవరు